మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దట్టమైన అడవులు చుట్టూ అటవీ ప్రాంతం. ఈ అడవి మధ్య నుంచెలు పారే జలపాతం. అది ఎక్కడో కాదండి, మహబూబాద్ జిల్లాలోని గూడూరు మండలంలో గల భీమునిపాదం. ఈ భీమునిపాదం అందాలను చూడడానికి సందర్శకులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నారు. కానీ ఇక్కడ సౌకర్యాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ మనతో పాటు కొందరు పర్యాటకులు ఉన్నారు. ఇక్కడ ఉన్న సౌకర్యాల గురించి ఎలా ఉన్నాయో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మీ పేరేం పేరు? భవాని. భవాని, ఎలా ఉంది ఇక్కడ? బానే ఉంది కానీ వాష్రూమ్స్ బాగాలేవు. అంటే మీరు ఇక్కడికి వచ్చినప్పుడు చేంజ్ చేసుకోవడానికి కంఫర్టబుల్ గా లేదు. డ్రెస్ చేంజింగ్ గానీ మేము ఇక్కడ ఏదైనా రెస్ట్ రూమ్స్ స్మెల్ వస్తున్నాయి, బాగాలేవు. బాగుందండి ఇక్కడ. అంటే పిల్లలతో ఇక్కడికి రావడానికి బాగానే ఉంది కానీ రోడ్డు వసతి మాత్రం బాగాలేదు. ఇక్కడ బాగానే ఉన్నాయి. మహిళలకు ఒకటి వాష్రూమ్ సీట్లు ఉంటే బాగుంటుంది. చాలా బాగుందండి ఇక్కడ. ఆల్రెడీ వాష్రూమ్స్ ఉన్నాయి కదా? వాష్రూమ్స్ ఉన్నాయండి, కాకపోతే ఏంటంటే లాక్లు వేసి ఉన్నాయి, డోర్లు పగిలి ఉన్నాయి. అంటే అస్తవ్యస్తంగా ఉందండి అంతే. మీరెక్కడి నుంచి? మేము వరంగల్ ఉంటాం సమయం. చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ? ఎలా అనిపిస్తుంది? పర్లేదు, ప్రకృతి శోభనీయకరంగా ఆహ్లాదకరంగా ఫ్యామిలీతో చాలా జాలీగా ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడికి వచ్చి చాలా హ్యాపీగా ఉంది. రోడ్డు మంచిగా లేదు, రోడ్డు వచ్చిపోయడానికి సౌకర్యంగా లేదు. ఏదైనా వెహికల్ రావాల్సి అంటే కష్టంగా ఉన్నది. ఎవరైనా రావాలంటే ఫ్యామిలీతో రావాలంటే కష్టంగానే ఉన్నది. అది మనతో పాటు ఇంకొకరు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. అన్న, ఇది నిజంగా కూడా తెలంగాణ మన రాష్ట్రంలో ఈ మహబూబాద్ డిస్టిక్లో భీమునిపాదం అనేది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఇంకా కూడా మన మంత్రివర్యులు కానీ, ఇప్పుడు ఇక్కడ సీతక్క కానీ, ఇప్పుడు మన మంత్రివర్యులు ఉన్నారు. దీనికి ఇంకా కూడా ఫండ్స్ పెట్టి ఇంకా డెవలప్ చేస్తే ఇంకా కూడా మనకు ఒకటి భీమునిపాదం అనేది ఎక్సలెంట్ అయితే మన తెలంగాణ స్టేట్లో ఇది ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మన తెలంగాణ స్టేట్ అనేది దీని మీద ఇంకా ఇన్వెస్ట్మెంట్, ఇప్పుడు మనకు రోడ్ సౌకర్యం కానీ, టాయిలెట్స్ కానీ, శానిటేషన్ కానీ ఇంకా అద్భుతంగా మనం చేస్తే ఇంకా కూడా అందరూ ఆహ్లాదకరంగా ఎంజాయ్మెంట్గా ఇది ఒక ప్రకృతి అందంగా చాలా కూడా మనం ఎక్కడికో పోయిన వాతావరణంగా అనిపిస్తుంది. చాలా ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణంలో చాలా అద్భుతంగా ఉంది. ఇది ఇక్కడ చూడదగిన ప్రదేశంలో ఇది ఒకటిగా నిలిచిపోతుందని నేను భావిస్తున్నాను. ఈ ప్రకృతి అందాలని చూస్తానికి వచ్చే సందర్శకులు రోజు రోజుకు పెరుగుతున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ అటవీ అధికారుల పర్యవేక్షణ ఉన్నప్పటికీ కానీ సౌకర్యాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయంటున్నారు. మనతో పాటు ఇంకొందరు సందర్శకులు ఉన్నారు, వాళ్ళు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం ఇక్కడ సౌకర్యాల గురించి. చెప్పండి అన్న, మీ పేరు? నా పేరు శివాన్న. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము నర్సంపేట పక్కన 12 కిలోమీటర్ల దూరంలో వచ్చినామన్న. ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి? ఇక్కడ చూడడానికి వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నది, ప్రకృతి బాగుంది. కాకపోతే ఇక్కడ వాతావరణం బాగున్నందుకు ఇంకా డెవలప్మెంట్ కూడా కొంచెం పర్యాటకులు తరలి వస్తున్నంత మాత్రాన రోడ్లు చూడడానికి కొంచెం గుంతలు ఉంది. ఆ రోడ్లు మరమ్మతులు కొంచెం చేసి చూడడానికి ఇంకా పర్యాటకులు ఎక్కువ వస్తున్నారు కాబట్టి కొంచెం మరమ్మతులు చేసి ఇక్కడ ఇబ్బంది పడకుండా, పర్యాటకులు ఇబ్బంది పడకుండా ఇంకొంచెం డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఎవరిని అడిగినా, అంటే ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఎవరిని అడిగినా కూడా రోడ్డు సౌకర్యాలు బాగలేవు, మరియు ఇక్కడ లేడీస్కి ఉండేటువంటి టాయిలెట్ సౌకర్యాలు కూడా ఒకటి తాళాలు వేసి ఉన్నది, అవి అసౌకర్యంగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు తెలుపుతున్నారు.